బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ కాండను ఖండిస్తూ విశాఖలో విహెచ్పి భారీ ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటు అనేది భారతదేశం పెట్టిన భిక్ష అని మర్చిపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హిందువులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకమై మత ఛాందసవాదులు చేస్తున్న హింసను ఖండించాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన ర్యాలీకి ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు సంఘీభావం ప్రకటించి బంగ్లాదేశ్ లో హిందువులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ కాండకు వ్యతిరేకంగా విశాఖ సాగర్ తీరంలో హిందూ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈరోజు దుర్గా ఆలయం నుంచి ఈరోజు వైఎంసీఏ వరకు భారీ ర్యాలీని తలపెట్టాయి. ముఖ్యంగా అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాలందరూ దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఎంతోమంది ఇక్కడ ర్యాలీలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు గారు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు. సార్, మీరు చెప్పండి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మీరు నేరుగా ఏం చెప్పదలుచుకున్నారు? బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలు, ఎవరిపైనైతే హిందువులపైన అన్యాయాలు చేస్తున్నారో అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నారు కాబట్టి ఒక మైనారిటీ వ్యక్తుల్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా ఇబ్బందులు పెడుతూ మన మాటలతోటి చెప్పలేనటువంటి విధంగా వాళ్ళందరికీ ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వము. తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువు దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తే కనీసం బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్న ఇబ్బందుల నుంచి కనీసం తొలగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సార్, మనం మత సామరస్యం గురించి మాట్లాడుకుంటాము, కానీ అక్కడ హిందువులు అయితే చాలా దుర్భరమైన పరిస్థితులు గమనిస్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటుంది భారతదేశం వాళ్ళు? అరే, బంగ్లాదేశ్ విముక్తి చెందటానికి కారణం భారతదేశము. అది కూడా 1971లో జరిగింది. సో అటువంటి కనీసము వాళ్ళకి మానవత దృక్పథంతో కానీ లేకపోతే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎవరైతే మన మలాన అంటే భారతీయుల మలాన స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే భారతీయ సంతతికి సంబంధించిన హిందువుల్ని, అక్కడ ఉన్న మైనారిటీగా ఉన్న వాళ్ళని హింసించడంలోని, మానభంగాలు చేయటంలోని, తర్వాత ఎవరైతే ఇస్కాన్ వారిని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి ఆఖరికి ఒక లాయర్ గారు వెళ్తే లాయర్ని కూడా తీసుకుని వెళ్ళి ఇబ్బంది పెట్టి ఆఖరికి ఐసీయూలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణంగా దుర్మార్గంగా చేస్తున్న బంగ్లాదేశ్ని మన భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, శాంతి కాముకులం మన భారతదేశం, మనం శాంతి కాముకులం, మనం ఎందుకు హిందువుల మీద అంత కక్ష కట్టి వాళ్ళు అంత చేస్తున్నారు? ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్కి మనం మద్దతు ఇస్తేనే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, బంగ్లాదేశ్ అయింది. ఆనాడు మన పట్ల సామరస్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యనే గవర్నమెంట్ మారిన తర్వాత మొహమ్మద్ యూనస్ అనేటటువంటి ఒక వ్యక్తి దానికి అధ్యక్షుడిగా, దానికి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం వ్యవహారం మారిపోయింది. అక్కడ ఇస్కాన్ అనేటటువంటి ఒక సన్యాసులు నడిపేటటువంటి సంస్థ మీద దాడులు చేసి వారందరినీ కూడా అరెస్టు చేసి కొట్టి పూజాలని హింసపెట్టి కోర్టుకు వెళ్ళినటువంటి లాయర్లు కూడా పట్టుకుని వెళ్ళి కొట్టి ఐసీయూలో పెట్టేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన అక్కడ ఉండేటటువంటి సమాజానికి వచ్చింది. దీనికి బుద్ధి చెప్పాల్సినటువంటి తరుణ ఆసనమైంది. దీనికి ఒకటే ఒక మార్గం, హిందువులందరూ ఏకం కావాలి. ఈ కంఠం మొత్తం ప్రపంచం అంతా వినిపించినాడు మొత్తం అందరూ కూడా తలంచి భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఈ చర్య వల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన తాలూకు సోదర సోదరిమణులు కాపాడబడతారు. భారతదేశం తాలూకు పాత్ర ఏంటి? ఏ రకంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుంది? భారతదేశం కూడా గళవిప్పాలి, భారతదేశం కూడా ఖండించాలి. భారత ప్రధాని వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. హిందువులుగా మనం అందరం కూడా దానికోసం ఎవరి మీదైనా ఒత్తిడి తేవాలి. మీరు చెప్పండి, మీరు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. ఏదైతే ప్రపంచంలో అత్యున్నతమైన దేశం ఏదంటే భారతదేశం. అటువంటి భారతదేశంతో బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులను కొంత హింస పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అందరినీ కూడా ఐక్యం చేసి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మేము సోదర భావంతో ప్రేమిస్తుంటే వారు విరోధులుగా తయారవుతున్నారు. మరి అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతీయులందరూ కూడా ఒకటవ్వాలి. ఈ ప్రపంచాన్ని కూడా ఒకటి చేసి ఈ ఎవరైతే ముస్లింలని మత ఛాందస్తవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
మట్టుమరచడానికి ప్రయత్నం చేయాలని భారతదేశానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ర్యాలీలో పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులు ఊతకోత గురిపడుతున్నారో వాళ్ళకు కూడా మద్దతు అమ్మ మీరేం చెప్పదలుచున్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి? అక్కడ హిందువుల పరిస్థితి చూస్తే కడుపు తరిగిపోతుంది, మీరేమనుకుంటారు? బంగ్లాదేశ్లో మన హిందువుల్ని చాలా హింసలు పెడుతున్నారండి. కాబట్టి మన అవన్నీ అరికట్టాలని మన కోరుచున్నాము. ఆడవారిపై కూడా అత్యాచారాలు కూడా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఖండించాలండి. మన అందరూ హిందువులు కొంచెం పోరాడి అందరినీ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని అరికట్టాలని కోరుచున్నానండి. లేడీస్ తరఫున మీరు చెప్పండి, మీరేం చెప్పదలుచున్నారు ప్రపంచానికి? బంగ్లాదేశ్పై హిందువులను అంటే హిందువులు అంటే మనుషులు కారేమో వాళ్ళకి మరి మహిళలందరికీ వాళ్ళ ఇష్టానుసారం మహిళలను చంపేయడం అత్యాచారాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారండి. మరి అటువంటి తరుణంలో నాలాంటి దాన్ని పవరిస్తే ఏ కీలు తీసేస్తాను, కాలు చేతులు అన్ని నరికేస్తాను మగోళ్ళకి. ఇది ముఖ్యంగా ఆగ్రహవేశాలు అయితే వ్యక్తమవుతున్నాయి హిందూ సంఘాల నుంచి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మారణకాండ ఆపాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC అంటే విశాఖపట్నం.